చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే రైతు సమస్యలన్నీ పరిష్కరించవచ్చని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఢిల్లీలో 200కు పైగా రైతు సంఘాలు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ అంటే టోటల్ రుణమాఫీ, ప్రైవేట్ వాళ్ళ దగ్గర, ఫైనాన్స్ కంపెనీల దగ్గర, ఈ మనీ లెండర్ దగ్గర ఇవన్నీ చేయగలగాలి. తర్వాత ఈ గిట్టుబాటు ధరలు, ఈ 2 ప్రైవేట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించి ఒక విశేషమైన పార్లమెంటు సెషన్ ని వ్యవసాయం కోసమే ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేయండి అని చెప్పడానికి 208 రైతు సంఘాల ఏకతాటి మీద వచ్చి ఈ రోజు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే దీని నుంచి మనకు తెలియజేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు సమస్యలు ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. భూమి మీద ఉన్న హక్కు ఉన్న వాళ్ళు ఏమీ చేయట్లేదు, కానీ కౌలు రైతులకు ఎటువంటి ఇవి దొరకట్లేదు. కాబట్టి కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించి ఇచ్చే పంట రుణాలు కానీ ఏవైనా కూడా కౌలు రైతులకు ఇవ్వగలిగితే వాళ్ళ పరిస్థితి మెరుగవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను కనుక మనం చేసుకుని రైతులకు ప్రాధాన్యం ఇస్తే, మనం ఫుడ్ సెక్యూరిటీ బిల్ అని మనం ఒకటి పెట్టాం, కానీ ఆ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు సాక్షాత్కారం అవ్వాలంటే ఫుడ్ పండించే రైతు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితులు మెరుగైతే తప్ప మనకు దేశంలో పరిస్థితులు బాగవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతుల సమస్యలను పరిష్కరిస్తారని ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఇదేమీ అడగట్లేదు, రైతు అడుగుతున్నాడు. మనకు రోజు తిండి పెట్టే రైతు అడుగుతున్నాడు, నా సమస్యలు పరిష్కరించండి అని. కాబట్టి దీనికి ప్రభుత్వాలు ముందుకు రావాలని ఈ రోజు అందరి డిమాండ్. చాలా మంది రైతులు కూడా వచ్చారు, మన 2 రాష్ట్రాల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చారు. కాబట్టి అందరి సమస్యలు, ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కరించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. చిత్తశుద్ధి చేస్తే ప్రతి ఒక్కటి సాధ్యమే. సాధ్యం కాదని చెప్పేసి మనం వెళుతున్నాం, కానీ కూర్చొని సీరియస్ గా డిస్కస్ చేసే పరిస్థితులు ఎక్కడా రావట్లేదు. కాబట్టి యాక్చువల్ గా ఇలాంటి నాయకులు, తర్వాత రైతులు, వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి కనుక మనం చేయగలిగితే రైతుల యొక్క ప్రతి సమస్యను కూడా మనం పారద్రోలవచ్చు. తర్వాత యువతరాన్ని మళ్ళా వ్యవసాయం వైపు లాగవచ్చు అన్నమాట. అది చాలా ముఖ్యం.